నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. మనం ఇంతకుముందు క్లాస్లో ఫస్ట్ క్లాస్లో మనము ఇంట్రొడక్షన్ బ్యాక్టీరియల్ డిసీజ్ గురించి చదివాము. మరి ఈ క్లాస్లో ఎన్సీఆర్టీ లైన్ టు లైన్తో పాటు మనం ఇంకా వైరల్ డిసీజెస్, ఎలిమెంటస్ డిసీజెస్, ప్రోటోజోవన్ డిసీజ్ గురించి కూడా నేర్చుకుందాం. సో మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గాతో పాటు మనము ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ కూడా మనం చదువుకుందాం. ఎందుకంటే మీకు ఫాస్ట్గా రివిజన్ అవుతుందండి. సో ఈజీగా ఉంటుంది మీకు రివిజన్ చేసేటప్పుడు. సో మనం ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ కూడా అధ్యయనం చేద్దాం. సో ద టర్మ్ హెల్త్ ఈస్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ బై ఎవ్రీబడి. హౌ డు వి డిఫైన్ ఇట్? ఓకే, health does not simply means absence of disease or physical fitness. It could be defined as a complete physical, mental and social well-being. ఇది డిస్కస్ చేశాము. ఓకే, ఇలా ఉండడం వల్ల ప్రొడక్టివిటీ అండ్ ఇంక్రీజ్ అయ్యి ఎకనామిక్ ప్రాస్పారిటీ వస్తుందని చెప్తున్నాడు. దీని తర్వాత బ్యాలెన్స్ డైట్, పర్సనల్ హైజీన్, ఎలా హెల్తీగా ఉండాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఎ గుడ్ హెల్త్ అని యోగా ప్రాక్టీస్ చేయాలి. అవేర్నెస్ అబౌట్ డిజీజెస్ అండ్ దర్ ఎఫెక్ట్ ఆన్ ద డిఫరెంట్ బాడీలీ ఫంక్షన్, వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఉండాలని చెప్పి, ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, కంట్రోల్ ఆఫ్ వెక్టార్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్ ఇన్ ఫుడ్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఆర్ నెసెసరీ ఫర్ అచీవింగ్ ద గుడ్ హెల్త్. వాటర్ రిసోర్సెస్, హైజీన్ వాటర్ కూడా ఇంపార్టెంట్. So, when the functioning of one or more organs or system of the body is adversely affected, characterized by appearance of various signs and symptoms. So, various signs and symptoms మనకు అడ్వర్స్గా ఎఫెక్ట్ అయినప్పుడు, వన్ ఆర్ మోర్ ఆర్గన్స్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ అయినప్పుడు వేరే సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూపెడతాయి. దాన్ని చూపెట్టినప్పుడు వీఆర్ నాట్ హెల్తీ, వీ హ్యావ్ ఎ డిజీజ్ అని చెప్పాము. మరి ఇక్కడ డిజీజెస్ గురించి బ్రాడ్లీ గ్రూప్డ్ ఇంటూ ఇన్ఫెక్షస్ అండ్ నాన్ ఇన్ఫెక్షస్ డిజీజెస్ అని చెప్పాం. కానీ మనం చెప్పుకున్నాం కంజనటల్ అండ్ అక్వైర్డ్ డిజీజ్ గురించి చెప్పాము. అక్వైర్డ్లో ఇన్ఫెక్షస్, నాన్ ఇన్ఫెక్షస్ ఫర్దర్గా డివైడ్ అయ్యాయి. సో మరి ఇక్కడ డిజీజ్ విచ్ ఈస్ ఈజీలీ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఓకే, ఇన్ఫెక్షస్ డిజీజెస్. ఇన్ఫెక్షస్ డిజీజ్లో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఎయిడ్స్ ఇచ్చాడు ఇక్కడ, విచ్ ఇస్ వెరీ ఫ్యాటల్. ఓకే, అమంగ్ ద నాన్ ఇన్ఫెక్షస్ డిజీజ్ క్యాన్సర్ ఈజ్ అ మేజర్ డెత్. నాన్ ఇన్ఫెక్షస్ డిజీజ్లో క్యాన్సర్ అనేది మేజర్ డెత్గా చెప్పాడు. సో కామన్ డిజీజెస్ ఇన్ హ్యూమన్. కామన్ డిజీజ్ అంటే మనం బ్యాక్టీరియల్ డిజీజ్, వైరల్, ప్రోటోజోమా, ఎలిమెంటస్ డిజీజెస్ ఇలా ఉంటాయి. సో వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గనిజం బిలాంగింగ్ టు ద బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, ప్రోటోజోమా, ఎలిమెంటస్ which could cause disease in a man. Such disease causing organisms are called pathogens. Most parasites are therefore pathogens as they cause harm to the host by living on them. ఓకే, హోస్ట్ మన బాడీలో ఉండి మనకు హార్మ్ చేస్తూ ఉంటుంది. వేరియస్ మీన్స్ ద్వారా మనం మల్టిప్లై అవుతుందని కూడా డిస్కస్ చేసాము. రిజల్ట్ ఇన్ మార్ఫలాజికల్ అండ్ ఫంక్షనల్ డ్యామేజ్ అని. ద ప్యాథోజన్ హ్యావ్ అడాప్ట్ టు లైఫ్ విత్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. ప్యాథోజన్ అడాప్ట్ అవుతుంది మన ఎన్వైరన్మెంట్కి, బాడీ ఎన్వైరన్మెంట్కి, హోస్ట్ ఎన్వైరన్మెంట్కి. సో ప్యాథోజన్ దట్ ఎంటర్స్ ఇన్ టు ద గట్ మస్ట్ నోన్ ద వే ఆఫ్ సర్వైవింగ్ ఇన్ ద స్టమక్ ఎట్ లో పిహెచ్. సో ఏమవుతుంది అంటే ప్యాథోజన్ అనేది ఎంటర్ అయినప్పుడు మౌత్లో నుంచి మన స్టమక్లో వెళ్ళినప్పుడు ఇక్కడ లో పిహెచ్ ఉంటుంది. ఓకే, యాసిడ్ అనేది ఉంటుంది. లో పిహెచ్ కూడా రెసిస్టెన్స్గా ఉంటాయి ఈ ప్యాథోజన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటమీబా హిస్టాలిటికా చూసినట్టయితే అది సిస్ట్ ఫామ్ చేస్తుంది అన్నట్టు. సో అట్లా మన టైఫాయిడ్ బ్యాక్టీరియా వచ్చేసి సొలమోనెల్లా టైఫీ, అది యాసిడ్ రెసిస్టెన్స్. ఓకే, ఇట్లా యాసిడ్ కూడా రెసిస్టెన్స్ ఉంటాయి బ్యాక్టీరియాస్, అప్పుడే మనకు డిజీజ్ వస్తుంది. ఒకవేళ యాసిడ్కి రెసిస్టెంట్ ఉండక స్టమక్లో ఎంటర్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా చనిపోతే ఏం ప్రాబ్లం రాదు. కానీ ఇవి యాసిడ్ రెసిస్టెన్స్కు ఉంటాయి అన్నట్టు. అప్పుడు ఈ బ్యాక్టీరియా మనకు డిజీజ్ కాజింగ్ ఆర్గన్ అంటే డిజీజ్ను కాజ్ చేస్తుంది. ఓకే, మనం తర్వాత సొలమోనెల్లా టైఫాయిడ్ గురించి చూద్దాము. పాథోజెనిక్ బ్యాక్టీరియా విచ్ కాసెస్ ద టైఫాయిడ్ ఇన్ ఫీవర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. దిస్ pathogen generally entered into the small intestine through food and water contaminated with them and migrated to other organs through blood. ఓకే, సస్టైన్డ్ హై ఫీవర్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, స్టమక్ పెయిన్ ఉంటుంది, ఇవన్నీ హెడ్ఏక్, కాన్స్టిపేషన్ ఇవన్నీ డిస్కస్ చేసామండి. ఇంటెస్టైనల్ పర్ఫరేషన్స్ ఉంటాయి. డెత్ మే అకర్ ఇన్ సివియర్ కేసెస్. టైఫాయిడ్ కన్ఫర్మ్ అవుతుంది వైడల్ టెస్ట్ ద్వారా. ఓకే, వైడల్ టెస్ట్ అనేది విడాల్ టెస్ట్ అని అంటాము ప్రొనౌన్సియేషన్. సో యా, ద క్లాసికల్ కేస్ ఇన్ మ్యారీ మెలన్ నిక్ నేమ్ టైఫాయిడ్ మ్యారీ, యుఎస్లో ప్రొఫెషనల్ కుక్ గురించి డిస్కస్ చేసాము. తర్వాత బ్యాక్టీరియా లైక్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అండ్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద న్యూమోనియా ఇన్ హ్యూమన్స్.
ఓకే. ఆలివ్‌లైని ఎఫెక్ట్ చేస్తామని చెప్పాము. యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ద ఆలివ్‌లై గెట్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ ఫిల్డ్ లీడింగ్ టు సివియర్ ప్రాబ్లమ్స్ ఇన్ రెస్పిరేషన్. ది సిమ్ప్టమ్స్ ఇంక్లూడ్ న్యూమోనియా, ఫీవర్, చిల్స్, కఫ్, హెడ్‌ఏక్ అనేది ఉంటది. మరి ఇన్ సివియర్ కేసెస్‌లో లిప్స్, ఫింగర్స్, నెయిల్స్ మే టర్న్ ఇంటూ గ్రేయిష్ బ్లూ అని చెప్పాము. దీన్నే మనం సైనోసిస్ అని అన్నాము. సైనోసిస్ అనే పదం నేను ఉపయోగించాను. సో, ఇక్కడ డ్రాప్‌లెట్ ఏరోజోల్ రిలీజ్డ్ బై ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఈవెన్ షేరింగ్ ద గ్లాసెస్ అండ్ యుటెన్సిల్స్ విత్ ఎ ఇన్ఫెక్టెడ్ పర్సన్. షేరింగ్ గ్లాసెస్ గాని, యుటెన్సిల్స్ ఉపయోగించడం ద్వారా గూడా ఇది ట్రాన్స్‌ఫర్ అవుతది ఒకరి నుంచి ఒకరికి. ఇక్కడ డీసెంట్రీ, ప్లేగు, డిప్తీరియా అని ఇచ్చిండండి. సో, నేను ఈట్ల గురించి ఎక్కువ కొంచెం ఇంకా బ్యాక్టీరియల్ డిసీజెస్ కలుపుకొని నేను డిస్కస్ జేయడం జరిగింది. సార్ పేరిచ్చిండు గదా! అని కొంచెము దాన్ని మరీ ఎక్కువ డిస్కస్ జేయకుండా సింప్టమ్స్ ఎట్లా ట్రాన్స్‌మిట్ అయిందనేది డిస్కస్ చేశానండి. సో, ఈ డిసీజెస్ వేరే వేరే పార్ట్‌ల మనం మొత్తము సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే అక్కడక్కడ మనకు తలుగుతూ ఉంటాయి. సో, ఇంపార్టెంట్ డిసీజెస్ ఎక్స్‌ట్రా గూడా నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైరల్ డిసీజెస్. సో, వైరల్ డిసీజెస్ వచ్చేసి రైనో వైరస్. ఇప్పుడు నేను ఎందుకు డిస్కస్ చేశానంటే ఇలా మీకు ఎందుకు డిస్కస్ చేశానంటే, మీకు తొందరగా ఫాస్ట్‌గా రివిజన్ అవుతది. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూస్తే వితిన్ 5 మినిట్స్‌లో ఒక చాప్టర్ రివైజ్ అవుతది. సో, నేను అలా మీకు ఆ పాయింట్స్ గూడా ఎందుకు చెప్తున్నానంటే, ఎన్‌సీఈఆర్‌టీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ గూడా మీకు చదివిపించడం జరుగుతుంది. సో, మీకు ఈజీగా రివిజన్ అవుతదండి. సో, యాహ్! మరి వైరల్ డిసీజెస్ అంటే మొదటగా వచ్చేసి కామన్ కోల్డ్. కామన్ కోల్డ్ ఎలా అయిందండి? రైనో వైరస్. పాథోజన్ వచ్చేసి రైనో వైరస్. ట్రాన్స్‌మిషన్ ఎట్లా జరుగుతుంది? డ్రాప్‌లెట్ ఇన్ఫెక్షన్ అండ్ యుటెన్సిల్స్ ద్వారా. మరి సింప్టమ్స్ అనేటివి ఎలా ఉన్నాయి? ఇక్కడ సింప్టమ్స్ అనేటివి రైనైటిస్, నాసల్ కంజెషన్ నాసల్ కంజెషన్ అండ్ డిశ్చార్జ్ ఉంటది. సోర్ థ్రోట్ ఉంటది. మనకెప్పుడన్నా కామన్ కోల్డ్ జలుబొచ్చినప్పుడు సోర్ థ్రోట్ ఉంటది. గొంతు నోయడము. ఆర్ ఆర్సీనెస్ సౌండ్ గూడా ఎలా వస్తుందంటే కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. సో, కఫ్, దగ్గు, హెడ్‌ఏక్, టైర్డ్‌నెస్ ఉంటది. సో, విచ్ ఈస్ యూజువల్లీ లాస్ట్ ఫర్ 3-7 డేస్ దానిచ్చదే ఈ కామన్ కోల్డ్ తగ్గిపోతది. సో, ఇదండి 3-7 డేస్ తగ్గిపోతది. సో, ఇది కంటేజియస్ డిసీజ్ అండి. కమ్యూనికబుల్ డిసీజ్ అన్నట్టు ఇది. ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తది తొందరగా. ఎందుకంటే ఒక్కసారి కామన్ కోల్డ్ ఇంట్లో వస్తే అందరికొస్తది. సో, యాహ్! అండి. కామన్ కోల్డ్ సింప్టమ్స్ చూద్దాము. సోర్ థ్రోట్, కఫ్, హెడ్‌ఏక్, ఫాటిగ్ అండ్ వీక్‌నెస్ ఉంటది. ఇట్లా పిక్ చూపెడుతున్నానంటే కొంచెం మీకు గుర్తుంటది సింప్టమ్స్ అనే ఉద్దేశ్యంతో. ఓకే అండి. పోలియోమైలిటిస్. పోలియో వైరస్ ద్వారా వస్తుంది పాథోజన్ వచ్చేసి. ఈ పోలియో వైరస్‌ని ఇంకో నేమ్ వచ్చేసి ఎంట్రిక్ వైరస్. ఇ ఇట్ ఎంటర్స్ ఇంటూ ద కంటామినేటెడ్ విత్ ఫుడ్ అండ్ వాటర్. ఓకే. ఫీకస్ నుంచి ఓరల్‌కు అంటే ఫీకో ఓరల్ మ్యాటర్ అంటే మనం మోషన్ ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు ఆ ఫీకో అక్కడి నుంచి మళ్ళీ ఓరల్‌గా వస్తుందన్నట్టు. సో, ఫీకో ఓరల్ మ్యాటర్ రూట్ అంటాం దీన్ని. ఇట్ ఎంటర్స్ ఇంటూ ద కంటామినేటెడ్ విత్ ఫుడ్ అండ్ వాటర్. ఇన్ poliomyelitis, the virus enter the gut. First enter the gut and spread to the రీచింగ్ ద న్యూరాన్స్. న్యూరాన్స్‌కి రీచ్ అవుతది. అప్పుడు న్యూరాన్స్‌కి రీచ్ అయిన తర్వాత వెంట్రల్ రూట్ ఆఫ్ స్పైనల్ కార్డ్‌కు ఎఫెక్ట్ చేస్తది. సో, అప్పుడు వెంట్రల్ రూట్ ఆఫ్ స్పైనల్ కార్డ్‌కి ఎఫెక్ట్ చేసినప్పుడు లాస్ ఆఫ్ మజిల్ ఇంపల్స్ ఉంటది. లాస్ ఆఫ్ మజిల్ ఇంపల్స్ ఉండడం వల్ల ఇక ఫెయిల్యూర్ ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్ అంటే పారాలిసిస్ లాగా ఎక్కడ ఎఫెక్ట్ అయితదో అక్కడ పార్ట్ లోవర్ లింబ్ గాని, అప్పర్ లింబ్ గాని, హ్యాండ్స్ గాని పనిచేయకపోవడం జరుగుతదన్నట్టు. ఎందుకంటే వెంట్రల్ రూట్, వెంట్రల్ రూట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అవుతదక్కడ. సరే మోటార్ నర్వ్ అనేది పాస్ చేసేది అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇలా వస్తూ ఉంటుంది. సో, వెంట్రల్ రూట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అంటే ఏంది? డార్సల్ రూట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అంటే ఏంటి? ఈ మజిల్ ఇంపల్స్ ఇవన్నీ నర్వస్ సిస్టమ్‌లో మనం చదువుకుందాం. సో, అప్పుడొచ్చినప్పుడు గూడా మనం ఇదని మళ్ళీ డిస్కస్ చేద్దామండి. సో, ప్రస్తుతానికైతే ఈ పోలియోమైలిటిస్ ఇట్ ఈస్ ఎ వైరల్ డిసీజ్. సో, అండి. నెక్స్ట్ రెబీస్. రెబీస్ ఈస్ కాజ్డ్ బై రాబిడ్ వైరస్. ఓకే. వైరస్ ఏంటండి? రాబిడ్ వైరస్. పాథోజన్ వచ్చేసి రాబిడ్ వైరస్. ఎట్లా ట్రాన్స్‌మిషన్ అవుతుందిది? బై బై ద బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ రాబిడ్ డాగ్. ఓకే. ఏదైతే డాగ్ రాబీస్‌తోని అంటే రాబీస్ ఇన్ఫెక్షన్ ఉన్న తర్వాత మనుషులను బైట్ చేస్తే వస్తదండి.
సో, ఇది ఇంపార్టెంట్. సో, మరిక్కడ డాగ్ ద్వారానే వస్తదా ట్రాన్స్‌మిషన్ అనేది? రేబీస్ అనే వ్యాధి అంటే రేబీస్ అనే డిసీజ్ మోస్ట్‌లీగా డాగ్ వల్లనే వస్తదనుకుంటాము. కానీ ఇది క్యాట్, మంకీ, ఫాక్స్, జాకెల్ బైట్ ద్వారా గూడా వస్తుంటుంది. సో, సింప్టమ్స్ వచ్చేసి ఇట్ ఎఫెక్ట్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండి. ఎక్సెసివ్ సలైవేషన్ ఉంటది. ఎక్కువ సలైవ అనేది వస్తూ ఉంటుంది. హైడ్రోఫోబియా, ఫోబియా బోల్తో ఫోబియా అంటే ఏంటిదంటే భయపడడం అన్నట్టు. ఇప్పుడు వాటర్‌ని చూసి భయపడడం జరుగుతది రేబీస్ వచ్చినోళ్ళకి. సో, ఇట్లా రేబీస్ అనేది 100% ఫ్యాటల్ అండి. మీరు 100% ఫ్యాటల్ అనేది మనం ఎక్కడ చూడం. నిజంగా ఈ రేబీస్‌లో చూస్తాం. సో, రేబీస్‌తోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా డాగ్, క్యాట్, మంకీ ఎప్పుడైనా బైట్ చేసినప్పుడు మనము ఇమ్మీడియేట్‌గా వ్యాక్సినేషన్ వేపించుకోవాలి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్‌లో 24/7 ఎమర్జెన్సీ డ్రగ్ అండి. ఫ్రీగా వేస్తారు. ఎప్పుడైనా మనకు బైట్ ఏదైనా కనీసానికి గీరినా గూడా, గోటుతోని గీరినా గూడా మనము వ్యాక్సినేషన్ వేపించుకోవాల్సిన అవసరం ఉంటది. సో, నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు నెగ్లెక్ట్ చేయొద్దంటే ఇట్ ఈస్ 100% ఫ్యాటల్. సో, ఒక్కసారి వచ్చిన తర్వాత బతకడం అనే ఛాన్సెస్ అనేవి ఉండేయండి. ప్రపంచవ్యాప్తంగా జరగలేదు యాక్చువల్‌గా. ఏదో ఒక కాడ సందర్భంలో ఒక వ్యక్తి మనము నాకు నా పరిగణలోకి వచ్చినట్టున్నది. ఒక వ్యక్తి బతికిండు అలా అని. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 100% ఫ్యాటల్ అండి. సో, యాహ్! తర్వాత హెపటైటిస్ బి. ఈ హెపటైటిస్ బి అనేది హెపటైటిస్ బి వైరస్ వల్ల వస్తుంది పాథోజన్. ఏ ట్రాన్స్‌మిషన్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ అండి ఇది. కంటామినేటెడ్ సిరంజ్, సలైవ, టియర్ ద్వారా వస్తుంది. టియర్ అంటే టియర్ ఓకే. ఐ టియర్ ద్వారా వస్తుంది. మరి సింప్టమ్స్ వచ్చేసి సిరోసిస్, హార్డెనింగ్ ఆఫ్ లివర్ అండ్ లివర్ క్యాన్సర్. నెక్స్ట్ వచ్చేసి డెంగ్యూ. డెంగ్యూ ఈస్ కాజ్డ్ బై ఆర్బో వైరస్ అండ్ స్ప్రెడ్ బై ఎడిస్ ఈజిప్ట్ మస్కిటో. ఇట్ ఈస్ స్ప్రెడ్ బై వెక్టర్ వచ్చేసి ఎడిస్ ఈజిప్టి మస్కిటో. పాథోజన్ వచ్చేసి ఆర్బో వైరస్. ట్రాన్స్మిషన్ అనేది బై ఇన్ఫెక్టెడ్ ఎడిస్ ఈజిప్ట్ మస్కిటో ద్వారా ఇది ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. మరి సిమ్టమ్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి క్లాసికల్ డెంగ్యూ, రెండోది వచ్చేసి హెమరేజిక్ డెంగ్యూ. ఈ క్లాసికల్ డెంగ్యూలో సెవరల్ ఫ్రంటల్ హెడ్ ఎక్కువుంటది. పెయిన్ బిహైండ్ ద ఐ ఉంటది. ఫీవర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ హెమరేజిక్ డెంగ్యూ అనేది కొంతవరకు డేంజర్ అండి. ఇంటర్నల్ బ్లీడింగ్ ఫ్రమ్ నోస్, మౌత్, గమ్స్, ర్యాపిడ్‌గా వీక్ పల్స్ ఉండడము. సో, ఇది డేంజర్ అండి హెమరేజిక్ డెంగ్యూ. క్లాసికల్ డెంగ్యూ అంటే నార్మలే. ఫీవర్ వచ్చి, బాడీ పెయిన్స్ ఉండి తగ్గిపోతదండి ఇది. సో, హెమరేజిక్ డెంగ్యూ అనేది డేంజర్ డెంగ్యూలో. సో, ఏడిస్ ఈజిప్ట్ అనేది గుర్తుంచుకోండి. ఆర్బో వైరస్ పాథోజన్. ఓకే. ఇక చికెన్ గునియా ఈస్ కాజ్డ్ బై చికెన్ గునియా వైరస్. ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది? బై ఇన్ఫెక్టెడ్ ఏడిస్ ఈజిప్ట్ మస్కిటో. ఏడిస్ ఈజిప్ట్ మస్కిటో ఇంతకుముందు డెంగ్యూలో కూడా చూసాము. మస్కిటో 2 మస్కిటోస్ సేమ్ అండి. వెక్టార్స్ వచ్చేసి. మరి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సివియర్ జాయింట్ పెయిన్ ఉంటది. క్రిప్లింగ్ ఆఫ్ జాయింట్ పెయిన్, స్వెల్లింగ్ ఆఫ్ లింఫ్ నోడ్స్. చికెన్ గునియా వచ్చిన వాళ్ళకి మీరు చూడండి సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయండి. అవి నెల వరకు కొందరు 2 నెలల్లో కంటిన్యూ అయితాయి. సివియర్ పెయిన్ ఉంటది. సో, నడవలేకుండా ఉన్న పరిస్థితి కూడా ఉంటది. సో, యాహ్! మరి ఇక్కడ చూద్దాము మెనీ వైరసెస్. ఇది ఎన్‌సీఈఆర్‌టీ లైన్స్ అండి. యాజ్ టు ఎలా ఉందో అలా కాపీ చేశాను నేను. ఎన్‌సీఈఆర్‌టీ 12థ్ క్లాస్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ చాప్టర్‌లో ఎలా ఉందో నేను అలాగనే కాపీ చేశానండి. సో, మెనీ వైరసెస్ ఆల్స్ ఆల్సో కాజ్ డిసీజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. Rhinoviruses represent one of such groups of viruses which cause one of the most infectious human elements of the common cold. They infect the nose and respiratory passage but not the lungs. లంగ్స్ వరకు వెళ్ళదండి. నోస్ అండ్ రెస్పిరేటరీ ప్యాసేజ్ వరకే ఉంటది. ఈ కామన్ కోల్డ్ అనేది క్యారెక్టరైజ్డ్ బై నాసల్ కంజెషన్, డిశ్చార్జ్, సోర్ థ్రోట్, ఆర్సనియస్, కఫ్, హెడ్ఏక్ ఇవన్నీ చెప్పాను. యూజువల్లీ 3 to 7 డేస్ లోకి 3 to 7 డేస్‌లో దాని నుంచి అదే తగ్గిపోతది. మరి డ్రాప్లెట్ రిజల్టింగ్ ఫ్రమ్ కఫ్, స్నీజ్, infected person either inhaled directly or transmitted through contaminated objects like pens, books, cups, కంప్యూటర్ కీబోర్డ్స్ ఆర్ మౌత్ ఎక్సెట్రా అండ్ కాజ్ ద ఇన్ఫెక్షన్ ఇన్ ద హెల్తీ పర్సన్. ఇవన్నీ డిస్కస్ చేసామండి. మరి తర్వాత కొన్ని చికెన్ గునియా, డెంగ్యూ లాంటి మనం వైరసెస్ కూడా డిస్కస్ చేశాము. ఇందులో మెన్షన్ చేయలే కానీ మధ్య మధ్యలో మనకు వస్తూ ఉంటాయి అక్కడక్కడ. సో, ఇంపార్టెంట్ డిజీజెస్, వైరల్ డిజీజెస్ సారీ అండి.
ఐడియా ఉండాలనే ఉద్దేశ్యంతో కొంచెము ఎక్కువ చెప్పడం జరిగింది. సో, యాహ్! ఇప్పుడు ప్రోటోజోవన్ డిసీజెస్. ఈ ప్రోటోజోవన్ డిసీజెస్ అంటే ఫస్ట్ వచ్చేసి మలేరియా. మలేరియా ఈస్ కాజ్డ్ బై ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవాలి, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం falciparum. Okay? In this protozoa, the Plasmodium falciparum is malignant and serious. ఇందులో ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేది చాలా డేంజరస్ అండ్ ఇట్ ఈస్ మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ అన్నట్టు. మ్యాలిగ్నెంట్ అంటే ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఓకే, ద మలేరియా ఇస్ ట్రాన్స్మిటెడ్. ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది? ఇది ఫీమేల్ అనఫిలస్ మస్కిటో ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. వెక్టార్ అన్నట్టు ఇది. సో ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇచ్చాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు నీట్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది చూడండి. వెన్ అ మస్కిటో బైట్స్ ద స్పోరోజైట్స్ ఎంటర్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ. ఎప్పుడైతే హ్యూమన్ బాడీలో ఎంటర్ అవుతుందో బ్లడ్ నుంచి ఆ స్పోరోజైట్ అనేది లివర్లోకి వస్తుంది. మరి లివర్లో ఏం జరుగుతుందండి? అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. లివర్లో ఎపటోసైట్స్ ఉంటాయి. ఎపటోసైట్స్లో అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ నే మనం అన్నాము సైజోగని. ఏమన్నామండి? అసెక్షువల్ రిప్రొడక్షన్ ను మనం సైజోగని అన్నాము. మరి ఈ పారాసైట్ అసెక్షువల్ గా లివర్ సెల్స్ లో జరిగినప్పుడు అది బ్రస్ట్ అవుతుంది. ఓకే, బ్రస్ట్ అయినప్పుడు అందులో నుంచి ఈ స్పోరోజైట్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు స్పోరోజైట్స్ రిలీజ్ అయిన వెంటనే దీన్ని మనం మళ్ళీ మీరోజైట్ అని అంటాము. ఓకే, లివర్ నుంచి రిలీజ్ అయిన తర్వాత మీరోజైట్స్ అంటాము. ఈ మీరోజైట్స్ చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. మైక్రో మీరోజైట్స్ అండ్ మైక్రో మీరోజైట్స్ ఉంటాయి. ఈ మైక్రో మీరోజైట్స్ అంటే పెద్దవి, ఇవి బ్లడ్లో ఎంటర్ కావండి. ఇవి డైరెక్ట్ మళ్ళీ లివర్లోకి వెళ్ళి లివర్ను ఇన్ఫెక్ట్ చేస్తాయి. మైక్రో చిన్నవి ఏవైతే ఉంటాయో మీరోజైట్స్ బ్లడ్లో ఎంటర్ అవుతాయి. ఈ బ్లడ్లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే అసెక్షువల్ రిప్రొడక్షన్ జరిగినప్పుడు మళ్ళీ ఈ ఆర్బిసి అనేది బ్రస్ట్ అవుతుంది. ఆ బ్రస్ట్ అయినప్పుడు ఇందులో నుంచి టాక్సిన్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి. ఈ టాక్సిన్ సబ్స్టెన్స్ వచ్చేసి ఈమోజాయిన్. ఓకే అండి, అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఈమోజాయిన్ అనే టాక్సిన్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తానండి. ఫస్ట్ స్పోరోజైట్ ఎంటర్ అయింది, లివర్లోకి వచ్చింది, బ్లడ్ నుంచి లివర్లోకి వచ్చింది, అసెక్షువల్ రిప్రొడక్షన్ జరిగింది. అసెక్షువల్ రిప్రొడక్షన్ సైజోగని అన్నాము. సో అసెక్షువల్ రిప్రొడక్షన్ జరగడం ద్వారా ఎపటోసైట్స్లో జరుగుతుంది. అంటే లివర్ ఎపటోసైట్స్ సెల్స్ ఉంటాయి. ఎపటోసైట్లో జరగడం వల్ల అది బ్రస్ట్ అవుతుంది. బ్రస్ట్ అయిన తర్వాత అందులో నుంచి మీరోజైట్స్, బ్రస్ట్ అయిన తర్వాత స్పోరోజైట్ని మీరోజైట్స్ అంటాము. మైక్రోమీరోజైట్స్ అండ్ మైక్రోమీరోజైట్స్ చిన్నవి పెద్దవి ఉంటాయి. మైక్రోమీరోజైట్స్ వచ్చేసి లివర్లో ఉంటాయి, అవి ఇన్ఫెక్ట్ అవుతాయి. మళ్ళీ చిన్నవి ఏవైతే మీరోజైట్స్ ఉంటాయో అవి ఆర్బిసిలోకి వచ్చి ఇన్ఫెక్ట్ అయ్యి అసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ జరగడం వల్ల మళ్ళీ ఆర్బిసి బ్రస్ట్ అయ్యి ఈమోజాయిన్ అనే టాక్సిన్ రిలీజ్ చేస్తాయి. ఈమోజైన్ అనే టాక్సిన్ రిలీజ్ చేయడం ద్వారా ఫీవర్ అనే చిల్స్ వస్తాయి. చూసారా అండి మీరు? ఇంతవరకు పారాసైట్ లివర్లోకి వచ్చింది, బైట్ చేసి ఇంతవరకు మనకు ఒక సిమ్టమ్ కనవల్లే హ్యూమన్ బాడీలా. ఫస్ట్ సిమ్టమ్ ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడైతే హ్యూమోజైన్ రిలీజ్ అయిందో అప్పుడు ఫస్ట్ సిమ్టమ్ మనకు వచ్చింది ఫీవర్ అండ్ చిల్స్. సో ఈమోజైన్ రిలీజ్ అయిన తర్వాత ఈ కొన్ని మీరోజైట్స్ ఏం చేస్తాయండి? పారో గ్యామెటోసైడ్గా ఫామ్ అవుతాయి. ఫీమేల్ గ్యామెటోసైడ్ అండ్ మేల్ గ్యామెటోసైడ్గా ఇట్లా ఫామ్ అవుతాయి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఆగిపోతాయండి. ఓకే అండి, ఇక్కడికి హ్యూమన్ హోస్ట్లో ఈ సైకిల్ అనేది ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది. ఈ తర్వాత మళ్ళీ ఏమవుతుందండి? ఎప్పుడైతే మస్కిటో మళ్ళీ హ్యూమన్ను బైట్ చేస్తుందో ఈ గామెటోసైట్స్ అనేటివి మళ్ళీ ఎంటర్ అవుతాయి. ఎక్కడికి ఎంటర్ అవుతాయండి? మస్కిటో ఫీమేల్ అనఫిలస్ మస్కిటో గట్లోకి ఎంటర్ అవుతాయి. సో ఫీమేల్ అనఫిలస్ మస్కిటోకి గట్లో ఎంటర్ అవుతాయి. సో ఇది ఒకసారి చూడండి ఇక్కడ. ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోసైట్ ఎంటర్ అవుతుందో ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత మోటైల్ జైగోట్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ మోటైల్ జైగోట్గా ఫామ్ అయిన తర్వాత ఎన్సిస్ట్మెంట్ అండ్ కవరింగ్ కోటింగ్ ఫామ్ అవుతుంది. ఆ కవరింగ్ కోటింగ్ ఫామ్ అయిన తర్వాత స్పోరోజైట్స్
డెవలప్ అవుతాయి. ఈ స్పోరోజైట్స్ డెవలప్ అయిన తర్వాత, బ్రస్ట్ అయిన తర్వాత ఇవి ఈమోసిల్ ఓకే. గట్‌కి ఎంటర్ అవుతాయి. మస్కిటో గట్‌లోకి ఎంటర్ అవుతాయి ఈమోసిల్. ఈమోసిల్ నుంచి మళ్ళీ సెలైవరీ గ్లాండ్‌లోకి ఎంటర్ అవుతాయి. ఈ సెలైవరీ గ్లాండ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, ఈ సెలైవరీ గ్లాండ్స్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బైట్ చేస్తే మళ్ళీ ఏమవుతదండి? మళ్ళీ స్పోరోజైట్ ఎంటర్ అవుతది. సో, మళ్ళీ స్పోరోజైట్ ఎంటర్ అయితే మళ్ళీ లివర్‌లోకొచ్చి, మళ్ళా ఇక్కడొచ్చి, మళ్ళా మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతదండి? మళ్ళీ బైట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫార్మ్ అయ్యి, మళ్ళీ అది స్పోరోజైట్‌గా ఫార్మ్ అయ్యి, మళ్ళీ బైట్ చేస్తే మళ్ళీ ఇలా వస్తది. అంటే ఇట్లా సైక్లిక్ ప్రాసెస్‌గా మనకు జరుగుతుందన్నట్టు. సో, ఇక్కడ ఇట్లా సైక్లిక్‌గా జరుగుతూ ఉంటుంది. The fertilization and development takes place in the mosquito gut. Mosquito gut la fertilization and development take place. The mature infective stages escape from the gut and migrates into the mosquito salivary glands. Okay. స్పోరోజైట్ అనేది అక్కడి నుంచి గట్ నుంచి ఎస్కేప్ అయ్యి సలైవాకి వచ్చేస్తుంది. When the mosquito bites another human, sporogytes are injected with the bite. ఓకే అండి. ఇప్పుడు అమీబియాసిస్ చూద్దాము. అమీబిక్ డిసెంట్రీ అంటాము దీన్ని. ఇది కూడా ప్రోటోజోవన్ డిజీజ్. ఫస్ట్ మలేరియా చదివామండి. సెకండ్ వచ్చేసి మనము అమీబియాసిస్, అమీబిక్ డిసెంట్రీ చదువుదాము. ఈ అమీబిక్ డిసెంట్రీ అనేది ఎంటామీబియా హిస్టాలిటికా ద్వారా వస్తది. ఇది ఒక ప్యాథోజన్ ఎంటామీబియా హిస్టాలిటిక్ ద్వారా వస్తది. ట్రాన్స్మిషన్ వచ్చేసి కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇట్ ఎఫెక్ట్స్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఓకే. ఫ్రమ్ ఇన్సైడ్ టు ఔట్‌సైడ్ చూసుకోండి. లార్జ్ ఇంటెస్టైన్‌లో మ్యూకోసా ఉంటది, సబ్ మ్యూకోసా ఉంటది, మస్కులారిస్ ఉంటది, సీరోజా ఉంటది. సో, ఏం చేస్తదంటే ఎంటామీబా హిస్టాలిటిక్ ఆ ప్రోటోలైటిక్ ఎంజైమ్ రిలీజ్ చేస్తది. ఆ ప్రోటోలైటిక్ ఎంజైమ్స్ రిలీజ్ చేయడం ద్వారా ఈ ఇన్సైడ్ ఫస్ట్ మ్యూకోసా, సబ్ మ్యూకోసాను డ్యామేజ్ చేస్తది. ఆ డ్యామేజ్ చేయడం ద్వారా బ్లడ్ అండ్ మ్యూకోసా ఇన్ స్టూల్స్‌లో మనం లాట్రిన్ ఎళ్ళేటప్పుడు ఈ బ్లడ్, మ్యూకోసా ఆ లాటిన్ తో పాటు ఈ బ్లడ్ మ్యూకోసా కూడా మనకు బయటకొచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రోటోలైటిక్ ఎంజైమ్ రిలీజ్ అయింది. మ్యూకోసా, సబ్ మ్యూకోసాను ఎఫెక్ట్ చేసింది, డ్యామేజ్ చేసింది కాబట్టి ఇలా అవుతది. దాంతో పాటుగా అబ్డామినల్ పెయిన్, డయేరియా ఉండడం గూడా జరుగుతది. ఇది అండి ప్రోటోజోవన్ డిసీజెస్. ఫస్ట్ మలేరియా చదువుకున్నాము. తర్వాత అమీబియాసిస్, అమీబిక్ డిసెంట్రీ. ఓకే. హౌ టు ప్రివెంట్ మలేరియా? స్ప్రే ఇన్సెక్టిసైడ్స్. ఓకే. నో అక్యుములేషన్ ఆఫ్ వాటర్ నేను చెప్పానండి. చుట్టూ ప్రాంతాల్లో ఇల్లు చుట్టూ ప్రాంతాల్లో అక్యుములేషన్ ఆఫ్ వాటర్, స్టాగ్నెంట్ వాటర్ మనం ఎప్పుడు ఉంచకూడదండి. సో, ఆ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి మస్కిటోకి. అవి వ్యాపిస్తాయి మళ్ళీ. అంటే మళ్ళా స్ప్రెడ్ అవుతాయి, ఎక్కువవుతాయి. సో, నో అక్యుములేషన్ ఆఫ్ వాటర్. గ్యాంబూజా ఫిష్. ఈ గ్యాంబూజా ఫిష్ అనేది ఎగ్‌ను, లార్వాని తినేస్తదండి మస్కిటోసి. సో, ఈ ఫిష్ డైలీ ఒక 100-200 తింటదిది. సో, గ్యాంబూజా ఫిష్ అనేది దీని ద్వారా గూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. నీళ్ళల్లో మనము దీన్ని వేశామనుకోండి, ఆ లార్వాను గానీ, ఎగ్‌ను గానీ ఇవి తింటాయన్నట్టు. తిని మనకు ఇంకా వ్యాపించకుండా స్ప్రెడ్ గాకుండా చూసుకుంటుందన్నట్టు. మనం ఇలా ప్రివెంట్ చేయొచ్చు. స్ప్రే ఇన్సెక్టిసైడ్స్, నో అక్యుములేషన్ ఆఫ్ వాటర్ అండ్ గ్యాంబూజా ఫిష్. మరి ఎలిమెంతస్ డిసీజ్ గురించి చూద్దామండి. ఎలిమెంతస్ డిసీజ్‌లో మొదటగా వచ్చేసి ఆస్కారియాసిస్. ఓకే. ఆస్కారియాసిస్ ఈస్ కాజ్డ్ బై ఆస్కారియాసిస్ లాంబ్రికాయిడ్స్. అది రౌండ్ వార్మ్. ఓకే. ఇలా ఎలిమెంతస్ డిసీజ్ గురించండి మనం చదివేది. ఓకే. ఆస్కారియాసిస్. ఓకే. ఆస్కారియాసిస్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది? త్రూ కంటామినేటెడ్ వాటర్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే. ద ఎగ్ ఆఫ్ ద పారాసైట్ ఈస్ ఎక్స్‌క్రీటెడ్ అలాంగ్ విత్ ద ఫీకస్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. ఎప్పుడైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నాడనుకోండి, అతను మోషన్ ఎళ్ళిండనుకోండి, అప్పుడు మోషన్ ఎళ్ళినప్పుడు ఈ ఎగ్స్ ఆఫ్ పారాసైట్ ఉన్నాయి గదా! ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్‌లో ఎగ్స్ ఉంటాయి అట్లా. ఇది ఆస్కారియాసిస్ అంటే ఈ పాథోజన్ అనేది ఉంటది. ఉండడం వల్ల ఆ సాయిల్‌ని, వాటర్‌ను, ప్లాంట్స్‌ని అంటే ఎఫెక్ట్ చేస్తది. అప్పుడు అక్కడి నుంచి ఎఫెక్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ హ్యూమన్స్‌ని ఎఫెక్ట్ చేయడం జరుగుతది. సో, ఫీకస్ ద్వారా ఎగ్ ఆఫ్ parasite excreted along the fecus of infected person which contaminated soil and water and plants. ఓకే. సిమ్టమ్స్ వచ్చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అండి, మస్కులర్ పెయిన్, ఫీవర్, ఎనీమియా,
and blockage of intestinal passage. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటస్ డిసీజ్ ఆఫ్ ఫైలేరియాసిస్, ఆల్సో కాల్డ్ as ఎలిఫెంటియాసిస్. ఎలిఫెంటియాసిస్ అనేది ఎందుకు పేరు వచ్చిందంటే లెగ్ అనేది చాలా స్వెల్లింగ్ ఉంటుందండి ఈ డిజీజ్లో, అందుకే ఎలిఫెంటియాసిస్ అని అన్నాము. ఇట్ ఈస్ కాజ్డ్ బై వ్రుకరేరియా బ్రాంక్రాఫ్టి అండ్ వ్రుకరేరియా మలేరియా. సో ఇక్కడ ట్రాన్స్మిషన్ వచ్చేసి వెక్టార్ క్యులెక్స్ మస్కిటో ద్వారా వస్తుంది. ఇది ఈ వెక్టార్గా ఉంటుంది, క్యులెక్స్ మస్కిటో. మరి సిమ్టమ్స్ వచ్చేటి చాలా డేంజర్ ఉంటాయండి కొంతవరకు. ఈ ఫైలేరియాసిస్ అండ్ ఎలిఫెంటియాసిస్ గవర్నమెంట్ కూడా చాలా చర్యలు తీసుకుంటుంది దీన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేద్దామని. చాలా తక్కువ కేసెస్ కనబడతాయి, కానీ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ వేరియస్ స్టెప్స్ టు ఎరాడికేట్ this filariasis. So it is slowing developing a chronic inflammation in which they live for many years. Chronic inflammation andi ఇది obstruction of lymphatic vessels, obstruct చేస్తుంటాయి lymphatic vessels ను. సో swelling of lower limbs and scrotum, ఒక lower limbs scrotum ఈ ప్లేస్లలో స్వెల్లింగ్ అనేది ఉంటుంది. genital organs also affected resulting gross deformities. ఓకే, ఇది స్వెల్లింగ్ అనేది సివియర్గా ఉంటుంది, లింఫాటిక్ వెజిల్స్ను డ్యామేజ్ చేస్తుందండి. సో మనకు ఒక పిక్చర్ చూపెడదాం, ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చారు, డయాగ్రామింగ్ షోయింగ్ ఇన్ ద వన్ ఆఫ్ ద లోవర్ లింబ్ డ్యూ టు ద ఎలిఫెంటియాసిస్. చూడండి ఇక్కడ ఎలిఫెంటియాసిస్ వస్తే ఇట్లా లింబ్ చాలా స్వెల్లింగ్ ఉంటుంది. సో ఈ స్వెల్లింగ్ని బ్యాక్ తీసుకురావడం కష్టం, ముందే మనం డిసీజ్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. సో ఇట్లా ఉంది కాబట్టే ఈ లింబ్ మనము దీన్ని మనం ఇలా ఉంది కాబట్టే ఈ ఫైలేరియాసిస్ని ఎలిఫెంటియాసిస్ అని అన్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫంగల్ డిజీజెస్. ఈ ఫంగల్ డిజీజ్లో ఫస్ట్ వచ్చేసి రింగ్ వామ్. ఇది కామన్ డిజీజ్ అండి. రింగ్ వామ్ అంటే రింగ్ రూపంలో ఉంటుంది, చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది అండి. ఇది కామన్ డిజీజ్, ఇది ఫంగల్ డిజీజ్లో రింగ్ వామ్ అనేది. Many fungi belong to the genera Microsporum, Trichophyton, Epidermophyton are responsible for the ringworm, which is one of the most infectious disease in the man. Transmission are generally ఎలా ఉంటుందండి, from soil or by using towels, clothes or even combs of individuals. సో టవల్స్, క్లాత్స్ ఒకరు వాడడం వల్ల ఇది వ్యాపిస్తుందండి, ట్రాన్స్మిట్ అవుతుంది. సో రింగ్ వామ్ అంటే జనరల్గా మనం గజ్జి అంటాము, ఇట్లా రౌండ్గా ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫంగల్ టాబ్లెట్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఇస్తాడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే. సో హాస్టల్లో ఉండే పిల్లలకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, బికాజ్ దే షేర్ టవల్స్, క్లోత్స్. సో అలా ఫంగల్ డిసీజెస్. మరి ఒకసారి ఎన్సీఆర్టీ చూద్దామండి. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చూద్దాము. Some of the human diseases are caused by a protozoan. You might have heard about malaria. So protozoan disease la malaria gurinchi manam vinnamu. Disease has been fighting since many years. The Plasmodium, a tiny protozoan, is responsible for the disease. Different species ఉంటాయండి, Plasmodium vivax, Plasmodium malaria, Plasmodium falciparum ఇలా ఇచ్చాడు. Plasmodium falciparum is more serious and malignant అని చెప్పాము. లైఫ్ సైకిల్ ప్లాస్మోడియం, ఇక్కడ ప్లాస్మోడియం గురించి కొంత తక్కువనే చెప్పిండండి, అంటే సైజో కానీ మీరోజాయిడ్స్ అట్లా గురించి చెప్పలేదు, కానీ నేను కొంచెం ఎక్స్టెన్షన్గా చెప్పానండి. సో లెట్ us take a glance at the life cycle of Plasmodium. The Plasmodium enter the human body as a sporozoids. ఫస్ట్ చెప్పాను స్పోరోజాయిడ్స్ రూపంలో ఎంటర్ అవుతుందని. Through the bite of infected female Anopheles mosquito. The parasite initially multiply within the liver cell. మొదటగా లివర్ సెల్లో అసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుందని చెప్పాను. తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ని ఎంటర్ అయ్యి రప్చర్ చేస్తుంది. రప్చర్ అంటే అవి పలిగిపోతాయి అన్నట్టు, రప్చర్ అంటే. ద రప్చర్ ఆఫ్ ఆర్బీసీ అసోసియేటెడ్ విత్ ద రిలీజ్ ఆఫ్ ఎ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఈమోజాయిన్. ఓకే, ఈమోజాయిన్ రప్చర్ ఆఫ్ ఆర్బీసీ రప్చర్ అయినప్పుడు అందులో నుంచి ఈమోజాయిన్ రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చిల్స్, ఫీవర్ రికరింగ్ ఎవ్రీ 3 to 4 days. When the female mosquito bites an infected person, the parasite enter into the mosquito body, undergo further development. ఓకే, మస్కిటో ఎప్పుడైతే ఈ టైంలో ఆ గ్యామెటోసైట్స్ ఫామ్ అయినప్పుడు ఎప్పుడైనా మస్కిటో బైట్ చేస్తే ఆ మస్కిటో మళ్ళీ గ్యామెటోసైట్స్ ఫామ్ అయ్యి మళ్ళీ
జైగోట్ ఫామ్ అయ్యి మళ్ళీ డెవలప్ అవుతుంది అని చెప్పాను మస్కిటోలో. ద పారాసైట్ మల్టిపుల్ విత్ ఇన్ దెమ్ టు ఫార్మ్ స్పోరోజెట్ అండ్ స్టోర్డ్ ఇన్ ద సెలవరీ గ్లాండ్. సెలవరీ గ్లాండ్ లో స్టోర్ చేసుకుంటుంది ఆ తర్వాత అనఫిలస్ మస్కిటో. అప్పుడు వెన్ దిస్ మస్కిటో బైట్ అయిన హ్యూమన్ ద స్పోరోసైట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఎర్ బాడీ అండ్ దెర్ బై ఇనిషియేటింగ్ ద ఈవెంట్స్ ఆఫ్ మెన్షన్. మళ్ళీ స్టార్ట్ ఇంకా సైక్లిక్ ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు నోట్ దట్ మలేరియా పారాసైట్ రిక్వైర్స్ 2 hosts. ఒకటి వచ్చేసి హ్యూమన్ అండ్ మస్కిటో. చూసారా 2 హోస్ట్లు ఉన్నాయి ఇక్కడ టు కంప్లీట్ ఏ లైఫ్ సైకిల్. సో హియర్ ద ఫీమేల్ అనఫిలస్ మస్కిటో is the vector transmitting agent 2. ఓకే, ఈ డయాగ్రామ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు. సో ఎంటమీబా హిస్టాలిటికా ఇంకో ప్రోటోజోవన్ డిజీజ్ ఇది, అమీబియాసిస్ ఆర్ అమీబిక్ డిసెంట్రీ. సో అమీబిక్ డిసెంట్రీ ఎలా అయిందండి? ఎంటమీబా హిస్టాలిటికా ప్రోటోజోవన్ ద్వారా మనకు ఈ ప్యాథోజన్ అనేది ఎంటమీబా హిస్టాలిటికా. సిమ్టమ్స్ ఆఫ్ ద డిజీజ్ ఇంక్లూడ్ కాన్స్టిపేషన్, అబ్డామినల్ పెయిన్, క్రాంప్స్, stools with excessive mucosa and blood clots. So housefly act as a mechanical carrier and serve to transmit the parasite from fecus of infected person to the food and food products. ఎప్పుడైతే హౌస్ ఫ్లై ఉంటుందండి, హౌస్ ఫ్లై మెకానికల్ క్యారియర్గా పనిచేస్తా అని చెప్తున్నాడు. ఓకే, హౌస్ ఫ్లై అనేది ఏదైతే ఫీకస్ మీద అంటే మోషన్ లాట్రిన్ మీద మనకు అది వాలి మళ్ళీ ఇన్ఫెక్టెడ్ ఫుడ్ మీద వాలింది అనుకోండి, అక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చినట్టే, అంటే ట్రాన్స్మిషన్ అనేది జరిగినట్టే. సో అట్లా ఇది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ కంటామినేటెడ్ బై ఫీకల్ మ్యాటర్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి ఎల్మింథస్ డిసీజ్ గురించి చూద్దాం. ఇక్కడ ఆస్కారియాసిస్ ద కామన్ రౌండ్ వామ్ అండ్ వుర్కరేరియా ద ఫైలేరియల్ వామ్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎలిమెంథస్ విచ్ ఆర్ known to be pathogenic to man. ఇక్కడ ఆస్కారిస్ is an intestinal parasite caused by ascariasis. సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? ఇంటర్నల్ బ్లీడింగ్, మస్కులర్ పెయిన్, ఫీవర్, ఎనేమియా అండ్ బ్లాకేజ్ ఆఫ్ ఇంటెస్టినల్ ప్యాసేజ్ చదివాము. ద eggs of parasite are excreted along the fecus of infected person. సాయిల్ వాటర్ను కంటామినేట్ చేస్తుందని. సో బ్రుకరేరియా ద ఫైలేరియల్ వామ్ కాజ్ స్లోలీ డెవలపింగ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మెనీ ఇయర్స్ అని. ఎలిఫెంటియాసిస్ ఎందుకనమంటే లెగ్ అనేది చాలా స్వెల్లింగ్ వస్తుంది, ఎలిఫెంట్ లాగా కనబడుతుంది కాబట్టి గ్రాస్ డిఫార్మిటీ జరుగుతుంది. ఓకే అండి, ఫీమేల్ మస్కిటో ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని చెప్పడం జరిగింది. సో మెనీ ఫంగై బిలాంగ్ టు ద జెనర్ ఆఫ్ మైక్రో. ఇప్పుడు ఫంగల్ డిజీజెస్, ముఖ్యంగా ఫంగల్ డిజీజ్ గురించి రింగ్వామ్ గురించి మనం చూసాము. ట్రైకోఫైటన్, ఎపిడెర్మోఫైటన్, మైక్రోస్పోరియం అనే జనర ద్వారా ఇవి వ్యాపిస్తుందని చెప్పాము. డ్రై స్కేలీ స్కిన్ ఆన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. స్కేలీ స్కిన్ రౌండ్గా ఫామ్ అవుతుంది, ఇది స్కేలీ స్కిన్ అండ్ డ్రై ఉంటుంది. స్కేలీ స్కిన్ అంటే పొలుసులు లాగా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఆర్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ డిసీజెస్. దిస్ డిసీజ్ లెసన్ అకంపెనీడ్ బై ఇంటెన్సివ్ ఇచ్చింగ్. ఫంగల్ ఇన్ఫెక్షన్కి వచ్చినట్టు ఇచ్చింగ్ మాత్రం భయంకరంగా ఉంటుంది అసలు. హీట్ అండ్ మాయిశ్చర్ హెల్ప్తో ఫంగేటివ్. హీట్ అండ్ మాయిశ్చర్ ప్లేస్ ఉండకూడదండి, ఎందుకంటే బటక్స్ ఏరియాలో కానీ గ్రోయిన్ ఏరియాలో కానీ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే అక్కడ మాయిశ్చర్ అనేది ఉంటుంది. సో మాయిశ్చర్ హెల్ప్ టు ఫంగై టు గ్రో. సో అలా అండి. అండ్ స్కిన్ ఫోల్డ్స్, ఏవైతే స్కిన్ ఫోల్డ్స్ ఉంటాయి కదా గ్రోయిన్ ఆర్ బిట్వీన్ ద టోస్, ఆ స్కిన్ ఫోల్డ్స్ మధ్యలో ఎక్కువ చెమట పట్టడము, మాస్ట్ కావడము అవుతూ ఉంటుంది. సో ఆ ప్లేస్లో ఆకర్ అవుతుంది. ద రింగ్వామ్స్ ఆర్ జనరల్లీ అక్వైర్డ్ ఫ్రమ్ ద సాయిల్ బై యూజింగ్ టవల్స్, క్లోత్స్, ఈవెన్ ఆర్ కోంబ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ మ్యాన్. సో ఇది అండి, నేను వాస్తవంగా ప్రతి ఎన్సీఆర్టీ లైన్, ఈ తర్వాత కూడా కొన్ని లైన్స్ ఉంటాయండి, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో నేను ప్రతిదీ మీకు డిస్కస్ చేస్తున్నానండి. కాన్సెప్ట్ చెప్పడంతో పాటుగా ఎన్సీఆర్టీ సైమల్టేనియస్గా మీకు చదివించడం జరుగుతుంది. సో దీని ద్వారా మీకు ఏమవుతుందంటే రివిజన్ ఫాస్ట్గా అవుతుంది. సో మనము నీట్లో స్కోరింగ్ అనేది 360 మార్క్స్ ఉన్నాయండి బయాలజీ. సో మనం ఎన్సీఆర్టీ 11th 12th బయాలజీ కరెక్ట్గా చదివితే మన స్కోరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ద మార్క్స్ దీనికే కాబట్టి మనం ఫోకస్ చేయాలి.
అలా అని ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇది మనం తొందరగా కంప్లీట్ చేయవచ్చు సిలబస్‌ని. తొందరగా కంప్లీట్ చేసి రివిజన్ చేసుకోవచ్చు. సో, ఆ సబ్జెక్ట్స్ కొంతవరకు టఫ్ ఉంటాయి కాబట్టి, సో, అన్ని సబ్జెక్టులను ఈక్వల్‌గా చదవాలి. సో, ఇట్లా మీకు ప్రతీదీ డిస్కస్ చేయడము, ఎన్‌సీఈఆర్‌టీ డిస్కస్ చేయడము, మీరు యూట్యూబ్ ఛానెల్స్‌లో మీరు చూసుండరండి. సో, నేను ప్రతి చాప్టర్‌ని ఒకటే లైన్‌లో అంటే ఒకటే వీడియోలో కంప్లీట్ చేయాలని చూస్తా. కానీ బట్ ఈ హ్యూమన్ అండ్ హెల్త్ డిసీజెస్ అనేటివి 3 3 వీడియోస్ పడేటట్టున్నాయండి. సో, ఇది చాలా పెద్ద చాప్టర్ హ్యూమన్ అండ్ హెల్తీ డిసీజెస్ అని. తర్వాత న్యూరల్ సిస్టమ్ అని, తర్వాత మిగతా చాప్టర్స్ మనము అధ్యయనం చేద్దాం. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. యాహ్!